హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగే అనమాట ఇది కూడా. సో ఇంకా ఈ వీడియోతో మా అమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన వ్లాగ్స్ అన్నీ అయిపోయినాయి. సో మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ షూట్ చేసుకుంటే తప్పితే ఇంకా లేవు ఇప్పట్లో. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి మన వీడియో చూస్తుంటే మన వీడియోస్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే బెల్ ఐకాన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే బెల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ ఏ టైంలో వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఆల్ అనే బెల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తుంది మీకు. సో ఏంటంటే మమ్మీ అంతకుముందు రోజు ఇడ్లీ వేసిందనమాట. సో ఆ ఇడ్లీ ఏంటంటే నెక్స్ట్ డేకి కొంచెం పిండి మిగిలింది. సో మళ్ళీ ఇడ్లీ సరిపోవు, అటు ఇటు కాకుండా మిగిలిందనమాట. సో అందుకని మా మమ్మీ ఏం చేసిందంటే నైటే మైదా పిండి కలిపి పెట్టింది. అది ఉన్నది కదా ఇడ్లీ పిండి, అందులో మైదా పిండి కలిపి పెట్టింది అనమాట. పిండి పులుస్తుంది కదా. ఇంకేంటంటే అప్పటికప్పుడు కలుపుకుంటేనేమో సోడా ఉప్పు ఇవన్నీ వేయాల్సి వస్తుంది. సో అంతకుముందు రోజు నైట్ కలిపెట్టుకుంటే ఏంటంటే ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా పిండి అదే ఉబ్బుతుంది అనమాట. మనం బోండాలు వేసినా ఫ్లఫీగా వస్తాయి, పొంగుతాయి అనమాట, బాగుంటాయి. సో అందుకని లాస్ట్ ఆ రోజు నైటే కలిపి పెట్టుకుంది అనమాట. సో ఇంకా సోడా ఉప్పు ఇవేంటంటే వేయను ఎక్కువ నేను. సో అవి ఏంటంటే హెల్త్కి అంత మంచిది కాదు, ఆయిల్ ఎక్కువ పీరుస్తుంది. అందులో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. సో అందుకని అట్లాంటివి నేను అసలు వాడను, న్యాచురల్గానే చేస్తా. సో అందుకని మమ్మీ ఆ రోజు నైటే కలిపి పెట్టింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఆనియన్స్ ఇవన్నీ కట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఆనియన్స్ అంత అప్పుడే నైటే కలిపి పెట్టుకుంటే బాగుండవు అనమాట. ఆనియన్స్ టేస్ట్ మారిపోతుంది. సో అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటాయి ఆనియన్స్ పిండిలో. అందుకని చెప్పేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కట్ చేసి పెడుతున్నాను అనమాట. నేను లేవడమే లేటుగా లేస్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే, సో లేవంగానే ఇంక ఈ ఒక్క పని చేస్తున్నాను అనమాట. నేను ఆనియన్స్ కట్ చేసి దాంట్లోకి కావాల్సిన పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి వేస్తున్నాను అనమాట. మా హస్బెండు వీళ్ళు మా పిల్లలేమో టీవీ చూస్తున్నారు. టీవీ కానే కూర్చున్నాం, ఇంకా టీవీ చూసుకుంటూ వర్క్ చేస్తున్నాం అనమాట. సో మమ్మీ ఏమో పల్లి చట్నీ రెడీ చేస్తుంది. పల్లి చట్నీ ఏ టిఫిన్లోకైనా మాకు పల్లి చట్నీ కంపల్సరీ అనమాట. ఇంకా చట్నీ లేకుంటే మా ఇంట్లో కానీ మేము కూడా తినం, అలాగే మా అమ్మ వాళ్ళు కూడా చట్నీ లేకుంటే ఏ టిఫిన్ కూడా తినరు, మా నాన్న కానీ మా తమ్ముడు కానీ. అందుకని ఏ టిఫిన్ చేసినా కానీ చట్నీ కంపల్సరీ అనమాట. సో మమ్మీకి డైలీ చట్నీయే చేస్తుంది అనమాట. సో ఇంకా పిండికి కలుపుతున్నా నేను. మళ్ళీ కొంచెం ఏంటంటే నైట్ కలిపెట్టిన పిండి కదా, కొంచెం గట్టిగా ఉందన్నమాట. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేయమంటే మమ్మీ కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుతున్నా. ఆ రోజు బోండాలు చూసారంటే మీరు అసలు నిజంగా ఎంత ఎమ్మీగా వచ్చినాయి అంటే అంత ఎమ్మీగా, కలర్ఫుల్గా అలాగే పొంగినాయి, చాలా ఫ్లఫీగా టేస్టీగా. అసలు నేను ఎప్పుడు బోండాలు చేసినా కానీ అంత టేస్ట్ రాలేదన్నమాట. సో ఏంటో కానీ ఈరోజు బోండాలు అయితే ఆ కిక్కే వేరు, అంత బాగా వచ్చినాయి, అంత టేస్ట్ ఉన్నాయి అనమాట. మీకు చూస్తేనే అర్థమవుతుంది. పిండి క్వాంటిటీ నేను చాలా తక్కువ వేస్తున్నా ఆయిల్లో, మీరు చూసినట్టయితే. సో అవి బాగా పొంగుతున్నాయి, మంచి కలర్ వచ్చినాయి, టేస్ట్ కూడా అంతకు మించి ఉంది. ఎట్లా మనకు కనబడుతున్నాయో అంతకు మించిన టేస్ట్ ఉన్నాయి అన్నమాట. సో అందరికీ నచ్చినాయి. మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఏం తినరు బోండాలు ఇవన్నీ, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా. సో ఇవేం తినరు. నేను కూడా ఎందుకమ్మా ఆయిల్ ఫుడ్ అని అన్నాను అనమాట. అంటే ఎప్పుడన్నా ఒకరోజు ఏం కాదులే అని మమ్మీ కలిపింది అనమాట. సో అవి ఇంకా చిన్న కడాయిలో పెట్టుకున్నా నేను. ఇంకా పెద్దది ఎందుకులే అని చెప్పేసి చిన్న కడాయిలో ఆయిల్ పోసి పెట్టుకున్నా. సన్ఫ్లవర్ ఆయిల్ కాదనమాట ఇది. మమ్మీ వాళ్ళు ఏంటంటే పల్లి నూనె తింటారు వాళ్ళు, ఈ సన్ఫ్లవర్ ఇవన్నీ వాడరు, ఓన్లీ శనగ నూనె వాడతారు. రెసిపీస్లకు కానీ కర్రీస్లకు కానీ ఇంకా ఏదైనా స్పెషల్ రెసిపీస్ అయినా కానీ ఈ ఆయిలే వాడతారు. శనగ నూనెకి మించి ఇంకే ఆయిల్ వాడరు అనమాట. సో వంటలలో కూడా అదే వాడినాం, బాగుంటుందంట టేస్టు ఫ్లేవరు అన్నీ.
సో అది ఇంకా ఇప్పుడు చాలా కలర్ఫుల్. ఒక వాయి వేసిన నేను ఆల్రెడీ, ఇది రెండో వాయి అన్నమాట. సో ఎంతమంది, మేము ముగ్గురం, మా అమ్మ వాళ్ళు ముగ్గురు, మా తమ్ముడు లేడనమాట ఆ రోజు. సో ఇంకా మేము నలుగురం, మా అమ్మ వాళ్ళు ఇద్దరు, ఆరుగురు అనమాట. సో ఇవన్నీ మా నాయనమ్మకు కూడా పెట్టించినాం. సో ఇంకేంటంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట, చాలా బాగున్నాయి. కొంచెం మడిసికి ఒక వాయి లెక్క వేస్తున్నాను అనమాట. 6-7 వాయిలు, 5-6 వాయిలు వేసినా అనుకుంటా, గుర్తులేదు నాకైతే. బాగా వచ్చినాయి. సో ఈజీగా ఒక వాయి అయితే తినేయచ్చు, పిల్లలు కానీ అందరం మంచిగా ఇష్టంగా తిన్నాం అన్నమాట. చాలా బాగున్నాయి ఆ రోజు. మనం బయట చేస్తే, బయట కొనుక్కుంటే ఎట్లుంటాయి రోడ్డు మీద, సో అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఇవేంటంటే అప్పటికప్పుడు తినాలన్నమాట. కొంచెం లేట్ అయ్యి మళ్ళీ ఆరిపోతే కొంచెం గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బోండాలు కదా, అందుకని చెప్పేసి. మా నాయనమ్మకి ఏంటంటే వేయగానే పెట్టిస్తే ఆమె తినడం లేట్ అయింది అనుకుంటా, గట్టిగా ఉన్నాయి కదా అంటుంది అనమాట. సో వేడి వేడి మీద తింటే ఏంటంటే మన ఇట్లా తుంచగానే కరకరలాడుతూ తునిగిపోతాయి కదా, అప్పుడైతే బాగుంటాయి. అందులో కొంచెం నేనేంటంటే దూరగా వేయించుతున్నాను అనమాట, నాకు కరకరలాడాలన్నమాట. అందుకని చెప్పేసి మమ్మీ ఏమన్నదంటే అంత ఎర్రగా ఏమొద్దు, లైట్గా రెడ్ గాంగని తీసేయనని చెప్పింది అనమాట. మళ్ళీ తర్వాత ఎవరైనా వెనక తినేవాళ్ళు ఉంటే మళ్ళీ గట్టిగా అయితే ఏమో అని చెప్తే, ఇంకా నేనేంటంటే కొంచెం కొన్ని వాయిలు కొంచెం లైట్ కలర్ రాగానే తీసేసిన అనమాట. సో అందరికీ మన టేస్ట్ మనదే ఉండదు కదా. సో కొంచెం ఎవరెవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు తింటారు కదా, అట్లా అన్నమాట. సో నాకైతే బోండాలు ఏంటంటే కరకరలాడాలి, బాగా రెడ్గా ఉండాలి, అట్లా అని చెప్పేసి 2-3 వాయిలు వేసిన నేను. తర్వాత మామూలుగా లైట్ కలర్లో తీసేసిన. అప్పుడు ఏంటంటే అవి కొంచెం మెత్తగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి అట్లా. సో ఇంకా నేనే వేస్తున్నాను అనమాట. సో అమ్మ నన్నే ఏమంటుంది అనమాట, ఎందుకంటే బాగా వేస్తావు అని అంటది. ఎక్కువ నేను టిఫిన్లు చేస్తా కదా, మా దగ్గర కూడా మేము హైదరాబాద్లో ఉన్నా కానీ డైలీ టిఫిన్ చేసుకుంటాం కదా. సో నీకైతే బాగా కుదిరితే చెయ్యి అంటది అనమాట అమ్మ. సో అందుకని చెప్పి చేస్తున్నా. మా హస్బెండ్కి పెట్టించాను అనమాట, తింటున్నారు. తనేంటంటే వెరైటీగా, నేనేమో అంటున్నాను అనమాట, ఏంది డిజైన్, ఏమైనా చట్నీ అట్లా వేసుకున్నావు ఏంది, రెండిట్లల్లో పల్లి చట్నీలో రెండిట్లలో మామిడికాయ పచ్చడి వేసుకున్నాడు అనమాట, మామిడికాయ చట్నీ. అట్లా ఎందుకు వేసుకున్నావు డిజైనా అంటే నవ్వుతున్నాడు అనమాట. సో ఇంకా తను ఫ్యాన్ పెట్టుకొని సపరేట్గా టీవీ దగ్గర నుంచి వచ్చేసి బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాడు అనమాట. బాగున్నాయా అంటే బాగున్నాయి అంటున్నాడు, గట్టిగా ఉన్నాయా ఎట్లున్నాయి. సో తనకేంటంటే వేడివేడిగా ఉండాలి, సో గట్టిగా ఉంటే నచ్చవు. అందుకని చెప్పి నేను మరీ అడుగుతున్నా ఎట్లున్నాయి ఏంది అని. మళ్ళీ వంకలు పెడతావు కదా అంటే, లేదు బాగానే ఉన్నాయి అని అంటున్నా అనమాట. సో అది వీళ్ళేమో తినలేదు అనుకుంటా, ఇప్పుడు పెట్టిస్తుంది మమ్మీ. సో కూర్చొని టీవీ చూస్తున్నారు, ఫ్రెష్ అయ్యారు. అలాగే జుట్లే వేసింది అనమాట మమ్మీ. మా పాప చెప్తుంది పెద్ద ఆమె, మమ్మీ అమ్మమ్మ హెయిర్ స్టైల్ వేసింది ఎట్లా ఉంది అని. ఒక సైడ్కి వేసింది అనమాట, సైడ్ పిల్లక. అది ఎట్లుంది అంటే బాగుందని నేను చెప్తున్నాను అనమాట. సో ఏంటంటే కిచెన్లో మాకు సన్లైట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. తూర్పు సైడ్ ఉంటుంది కదా మనకి ఎప్పుడైనా మొహం, అట్నుంచి మాకు ఎక్కువ సన్లైట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఫేస్ మీద ఎండ పడుతుంది, ఎక్కువ లైటింగ్ ఉన్నట్టు ఉందన్నమాట అది. ఇంకా ఈ బోండాలు వేసిన తర్వాత ఇంకా మమ్మీ ఏమో వంట ప్రిపేర్ చేయాలన్నమాట, వంట ఉంటుంది మమ్మీకి. ఇంకా నేనేమో పై పనులు చేద్దామని ఆలోచిస్తున్నా. సో నన్ను ఏం చేయనియదన్నమాట, పై పనులు కూడా అమ్మే చేసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చేసుకొనే వస్తావు పిల్లలతో అన్నీ ఇబ్బంది పడుకుంటా, వాళ్ళు ఇక్కడ ఏముందిలే నేను చేసుకుంటాలే అంటది అనమాట. సో ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి మా అమ్మ మామూలుగా అసలు ఎంత పనైనా విసుగుపడదు, ఎంత పనైనా చేసుకుంటుంది. సో నాకైతే అంత ఓపిక అయితే ఉండదు. సో కొద్దిగా పని చేయగానే నాకు చిరాకు వస్తుంది అనమాట. మా మమ్మీ అట్లా కాదు, ఎంత పనైనా కానీ ఒక్కతే చేసుకుంటుంది, అసలు ఏ పని కూడా కష్టంగా ఫీల్ అవ్వదు అనమాట.
సో వాళ్ళని చూసి నేర్చుకోవాలి, కానీ ఎంత నేర్చుకున్నా వాళ్ళంత ఓపిక అయితే ఉండదు. నాకైతే ఉండదు ఫ్రెండ్స్, అసలు ఓపిక నాకు చాలా అంటే చాలా తక్కువ. ఇట్లా వంట చేసి ఇట్లా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వంట చేసిందంటే ఒక 10 నిమిషాలైనా రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ కంటిన్యూస్గా పని చేయలేను అనమాట, ఎందుకో మరి. సో కొంచెం ఓపికలు తగ్గుతున్నాయి కదా ఎవరికైనా, నాకు అట్లనే తగ్గిందేమో అనుకుంటా నేనైతే. సో అందులో ఏంటంటే ఈ మధ్య నేనేంటంటే బట్టలు ఉతుక్కోవడం ఎక్కువ అవుతుంది అనమాట నాకు. మా పిల్లల స్నానాలు 2 పూటలు ఉంటాయి, అందులో మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ బట్టలు నాయి ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. ఈ బట్టలు ఉతుక్కోవడం నాకు ఇసుక అనిపిస్తుంది అనమాట. సో వాషింగ్ మిషన్ ఏంటంటే అది కొంచెం రిపేర్ అయింది కదా, సో అది పక్కకు పెట్టేసినాం, మళ్ళీ కొత్తది తీసుకోవాలని ప్లాన్ అనమాట. సో ఎక్స్చేంజ్లో దసరా దీపావళి మధ్యలో ఆఫర్స్ ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి నాకు ఈ బట్టలు బ్రష్తో కొట్టడం వల్ల నాకు చాలా రోజులు అవుతుంది, 10 years అవుతుంది నేను బట్టలు ఉతక్క. సో నాకు ఏంటంటే చేతులు ఊకనే నొప్పి వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. సో నాకు అదే పెద్ద పని అయిపోయింది. సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఒక 10 days ఉన్నాం, ఇక్కడ ఫుల్ రెస్ట్ తీసుకున్న బట్టల గురించి అయితే. మా అమ్మే ఇంకా బట్టలు ఉతికిందని, మా బట్టలు ఉతుకుతుంది. సో సింపుల్గా నేను ఏమన్నా ఇంట్లో పని ఉంటే నేను ఇంక ఇంట్లో పనులు చూసుకుంటాను అనమాట. అవి కూడా ఇంకా వంట ఏదన్నా మా అమ్మకి హెల్ప్ చేయడం, చిన్న చిన్న కంటిన్యూస్గా నేనే వంట ఏం చేయను మళ్ళీ. అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇల్లు ఉడవడం, ఇల్లు తూడవడం, అప్పటికప్పుడు ఏమన్నా గిన్నెలు చిన్న చిన్న గిన్నెలు పడితే కడిగేయడం, అట్లాంటి కూరగాయలు కట్ చేయడం అట్లాంటివి చేస్తుంటా అనమాట. సో ఒక్కతే ఏం చేసుకుంటుంది మళ్ళీ మా అమ్మ కూడా అని చెప్పేసి చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తాను అనమాట అమ్మకి. సో అయినా కానీ మా అమ్మ ఏమొద్దులే నేను చేసుకుంటా అంటుంది అనమాట. సో అట్లా అని చెప్పేసి నేను ఇంకా గిన్నెలు కడుగుతున్నా, టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటే అవి కడుగుతున్నా. మళ్ళీ మా మమ్మీ వంట రెడీ చేయాలి కదా, 1 మళ్ళీ అందరికీ వంట చేయాలి కాబట్టి తను ఇంకా పని ఉంటుందని చెప్పి నేను గిన్నెలన్నీ కడుగుతున్నా. సో నాకైతే గిన్నెలు అంట్ల గిన్నెలు ఎక్కువ ఉంటే నాకు చిరాకులు వేస్తుంది. ఆ గిన్నెలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవ్వాలన్నమాట. నేను ఎక్కడున్నా కానీ అంతే కడుక్కుంటా గిన్నెలు. సో ఇంకా గిన్నెలు కడుగుతున్నా, కొంచెం కిచెన్లోకి వెళ్ళగానే ఫ్రీగా ఉంటుంది మైండ్. ఆ గిన్నెలన్నీ అట్లా సింక్లో పడి ఉన్నాయి అనుకో ఏం అర్థం కాదనమాట. టిఫిన్ చేసిన గిన్నెలు ఎక్కువ ఉంటాయి కదా, టీ ఇంకా టిఫిన్ వండినవి ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఇవి ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి నేను కడుగుతున్నా అనమాట. సో సింక్లో కడగడం ఈజీయేలేండి, అట్లా కాకుండా మనం బయట కూర్చొని కింద కూర్చొని కడగాలంటే అది చాలా కష్టం మళ్ళీ. సో ఇంకెమ్మట ఇల్లు ఊడిస్తే ఇంక నేను ఊడుస్తున్నా అనమాట, తడిబట్ట పెడుతున్నా అనమాట. సో వీళ్ళేమో టీవీ పెట్టుకొని చూస్తుండ్రు. సో టీవీ ఏంటంటే వీడియోస్లో అలా కనపడకూడదు ఎక్కువ శాతం, ఎంత అవాయిడ్ చేసినా కానీ ఇంకా ఒక్కొక్కసారి కాబట్టి ఒకసారి టీవీ కనబడుతుంది అనమాట. ఆ టీవీ కనపడకుండా చూసుకొని మళ్ళీ తీసేయాలన్నమాట ఎడిటింగ్లో. సో అందుకని చెప్పి ఇంకా నేను కొంచెం వీడియోస్ టీవీ కనపడకుండానే మేనేజ్ చేసుకుంటున్నా. అట్లా హాల్లో కదా, హాల్లో టీవీ ఉంటుంది, ఇంకా టీవీకి దగ్గర మనం పని చేసినప్పుడు కనపడతాయి అన్నమాట. సో అట్లా కనపడకుండా చూసుకోవాలి. మా హస్బెండ్ కూర్చున్నారనమాట, ఆయనే తీస్తున్నాడు వీడియో. తీయమంటే వీళ్ళు ఎవ్వరు తీయట్లేదు అనమాట పిల్లలు. సో వాళ్ళు బోర్గా ఫీల్ అవుతుర్రు వీడియో తీయమంటే, అందుకని చెప్పేసి ఆయనే తీస్తుండు. ఆయనే ఏదో నవ్విస్తుంటే ఇంక నేను సీరియస్గా చూసుకుంటా నవ్వుకుంటా నేను పని చేసుకుంటున్నాను అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో మళ్ళీ ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు షూట్ చేసుకుంటే తప్పితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి వ్లాగ్స్ ఇంకా నేను షూట్ చేసుకునే అయితే అయిపోయినాయి. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టైప్ వీడియోలు కావాలో నా కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, అట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వ్లాగ్స్ అలాగే ఏమైనా స్పెషల్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్స్లో. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.